ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఫెబొనాచి సిరీస్ అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ ఈ 2 ప్రోగ్రామ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సి ప్రోగ్రామ్ చూద్దాం. దేనికి అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్. నార్మల్ గా ఫ్యాక్టోరియల్ అనేది ఎలా ఫైండ్ చేస్తామంటే, ఇప్పుడు 5 తీసుకున్నాం అనుకోండి, 5 యొక్క ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 వరకు చేస్తాం. అలా ఫ్యాక్టోరియల్ అనేది ఫైండ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎలా ఫైండ్ చేస్తామో తెలిసింది. అసలు ప్రోగ్రామ్ చూస్తే మీకు ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుంది. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుంది కదా, #include stdio.h int main. ఇక్కడ వరకు మనకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకోవాలి. int n, i. n అనేది ఏంటంటే మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో ఆ వాల్యూ. అండ్ i అనేది ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో అందుకని i అనేది డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ అన్సైన్డ్ లాంగ్ ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ అన్సైన్డ్ లాంగ్ ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు 1 అయినా ఇవ్వచ్చు, లేదంటే int ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు 1 అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ printf ఎంటర్ అన్ ఇంటీజర్. ఒక ఇంటీజర్ ని ఎంటర్ చేస్తాం. అంటే మనకి అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలి కదా, మనకి నచ్చింది ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఇక్కడ printf స్టేట్మెంట్ ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ చేసింది రీడ్ చేసుకోవాలి కదా, scanf స్టేట్మెంట్. ఎంటర్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంటర్ చేసాం అనుకోండి, ఆ 10 ని n లోకి తీసుకుంటుంది. సో అందుకని scanf %d %n అని ఇచ్చాం. ఇప్పుడు ఒకవేళ ఎంటర్ చేసిన దాంట్లో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూ ఫ్యాక్టోరియల్ అనేది అన్సైన్డ్ ఇంటీజర్ కింద -5 అని ఇచ్చామనుకోండి, సో అది ఖచ్చితంగా ఎర్రర్ చూపించాలి. ఇప్పుడు దాని కండిషన్ చూద్దాం. ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అంటే 0 కన్నా తక్కువ అంటే మైనస్ వాల్యూస్. అలా మైనస్ లో ఉంటే ఏం చేయాలి, ఎర్రర్ అని చూపించాలన్నమాట. సో దానికి స్టేట్మెంట్ ఏంటి అంటే, ఎర్రర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెగటివ్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే నెగటివ్ నెంబర్ కి ఫ్యాక్టోరియల్ అనేది మనం ఫైండ్ చేయలేము. నెక్స్ట్ ఎల్స్ అలా కాలేదు అంటే మనం ఇచ్చింది నెగటివ్ కాలేదు, పాజిటివ్ అయింది. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే, ఫర్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n ప్లస్ i. అంటే ఇప్పుడు i లో ఎంత ఉంది, 1 ఉంది. సో i లెస్ దాన్ n అంటే n అంటే ఇక్కడ మనకి 10 ఎంటర్ చేసాం అనుకున్నాం కదా, సో 10 కన్నా 1, సో 10 కన్నా 1 అనేది తక్కువ. సో కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్కి వస్తుంది. అంటే నెక్స్ట్ ఏముంది స్టేట్మెంట్, ఫ్యాక్ట్ స్టార్ i ఈక్వల్స్ టు i అని ఉంది. సో ఫ్యాక్ట్ ప్లేస్ లో ఎంత ఉంది, 1 ఉంది. సో 1 ఇంటూ అంటే i అంటే ఎంత ఉంది మనకి, ఇప్పుడు 1 ఉంది. సో 1 ఇంటూ 1 ప్రింట్ అవుతుంది 1. నెక్స్ట్ ఇప్పుడు i ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ 10 కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమవుతుంది అంటే 1 ఇంటూ ఫ్యాక్ట్ లో 1 ఉంది అండ్ i వాల్యూ 2 ఉంది. 1 ఇంటూ 2, సో ఆ వాల్యూ ఎంత ఉందంటే 1 ఇంటూ 2 అని స్టోర్ అవుతుంది 2 లో. అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు i ని కూడా ఇంక్రిమెంట్ చేసాం. ఫ్యాక్ట్ వాల్యూ 2 అయింది, ఇప్పుడు i ఇంక్రిమెంట్ చేసాం, i వాల్యూ 3 అయింది. సో మళ్ళీ 2 ఇంటూ ఫ్యాక్ట్ వాల్యూ 2 ఉంది కదా, 2 ఇంటూ 3. ఇప్పుడు i ఇంక్రిమెంట్ చేసాం, i వాల్యూ 3 ఉంది. ఇప్పుడు ఫ్యాక్ట్ లో ఏముంది, 2 ఉంది. 2 ఇంటూ 3. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాక్ట్ లో ఏముందంటే 3 ఉంది. ఇప్పుడు మళ్ళీ i ని ఇంక్రిమెంట్ చేసాం. ఫ్యాక్ట్ లో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేసాం, కండిషన్ ట్రూ అయింది కాబట్టి i ని ఇంక్రిమెంట్ చేసాం. సో ఫ్యాక్ట్ లో 3 ఉంది, i వాల్యూ 4 ఉంది. 3 ఇంటూ 4 అలా. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, ఫ్యాక్ట్ లోకి 4 వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ i ఇంక్రిమెంట్ అవుతుంది. అలా కౌంట్ చేసుకుంటూ వచ్చి మనకి ఎక్కడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అంతవరకు కౌంట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకి ఫస్ట్ ఇక్కడ మన నెంబర్స్ లో చెప్తాను. సో 1 ఇంటూ 2 చేస్తాం, కండిషన్ ఓకే అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాక్ట్ లోకి ఎంత ఉంది అంటే 2 ఉంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ i వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. సో 2 ఇంటూ 3. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఫ్యాక్ట్ లో 3 వాల్యూ ఉంది. తర్వాత ఇప్పుడు ఏంటి, i వాల్యూ 4 అవుతుంది. 3 ఇంటూ 4 అలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. నార్మల్ గా అయితే మనకి మనం క్యాలిక్యులేట్ చేస్తే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అని రాసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే 1 ఇంటూ 2 చేస్తుంది, తర్వాత 2 ఇంటూ 3 చేస్తుంది, 3 ఇంటూ 4 చేస్తుంది, 4 ఇంటూ 5 చేస్తుంది. సో అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. అంటే 1 ఇంటూ 2 లో వచ్చిన వాల్యూ 2 స్టోర్ చేసుకుంటుంది. సో 2 ఇంటూ 3 అంటే 6 ఇంటూ 4 అంటే 24 ఇలా స్టోర్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ ఇంటీజర్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. సో 10 ఎంటర్ చేసాం, దీని ఫ్యాక్టోరియల్ అనేది మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. ఇది సి ప్రోగ్రామ్. జావా కూడా సేమ్, మనకి ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. సింటాక్స్ అయితే చేంజ్ అవుతుంది లైట్ గా. కాన్సెప్ట్ అంతా సేమ్ కాబట్టి ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. పబ్లిక్ క్లాస్ ఫ్యాక్టోరియల్ మనం తీసుకుంది ఏంటి, ఫ్యాక్టోరియల్ కాబట్టి ఫ్యాక్టోరియల్ ఇచ్చాం.
నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇది కూడా తెలుసు. నెక్స్ట్ ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు నంబర్ ఎంత ఉంది అంటే ఆల్రెడీ 10 ఇచ్చేసాం. ఇన్పుట్ అనేది 10 ఇచ్చేసాం. లాంగ్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1. ఫ్యాక్టోరియల్ ఫస్ట్ ఇనిషియల్ గా 1 ఉంది. ఇప్పుడు అక్కడ అన్సైన్డ్ లాంగ్ ఫ్యాక్ట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ లాంగ్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్ అనేది రన్ చేయాలి. ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు నమ్ అంటే 10, I ప్లస్ ప్లస్. ఫ్యాక్టోరియల్ స్టార్ ఈక్వల్స్ టు I. సేమ్ అక్కడ మనం ఫ్యాక్ట్ అని డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి ఫ్యాక్ట్ స్టార్ ఈక్వల్స్ టు I అని ఇచ్చాం. ఇక్కడ ఫ్యాక్టోరియల్ అని డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి ఫ్యాక్టోరియల్ స్టార్ ఈక్వల్స్ టు I అని ఇచ్చాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ పర్సెంటైల్ D అంటే 10 వస్తుంది ఇక్కడ. సో 10 తీసుకుంటుంది ఈక్వల్స్ టు, నెక్స్ట్ పర్సెంటైల్ ఉంది కదా ఈక్వల్స్ టు తర్వాత పర్సెంటైల్, ఫ్యాక్టోరియల్ లో ఏదైతే ఉందో అది తీసుకుంటుంది అనమాట. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 ఈక్వల్స్ టు అని చెప్పేసి ఫ్యాక్టోరియల్ మనకి ఇదంతా క్యాలిక్యులేట్ చేశాక ఎంతైతే వచ్చిందో అది ఈక్వల్స్ టు తర్వాత చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మీకు ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 ఈక్వల్స్ టు అని చెప్పి 36,28,800 అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ నే మనం ఒకసారి పైథాన్ లో కూడా చూద్దాం. పైథాన్ ప్రోగ్రామ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్రోగ్రామ్ అయితే చాలా ఈజీ. సో నమ్ ఈక్వల్స్ టు 7 అని డిక్లేర్ చేసుకున్నాం, అంటే నెంబర్ వాల్యూ అనేది 7 ఇచ్చేసాం. ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1 అని డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ మనకి డేటా టైప్స్ అవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. అందుకే నమ్ ఈక్వల్స్ టు 7, ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చేసాం. ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకోవాలి కదా, మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది 0 కన్నా తక్కువ కాదు. ఒకవేళ 0 కన్నా తక్కువ అయితే మనం ఫ్యాక్టోరియల్ అనేది చేయలేము అని చెప్పి చూపించాలి, అంటే నెగిటివ్ నెంబర్ కి ఎగ్జిస్ట్ అవ్వదు కదా. సో అలా ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, సో అప్పుడు నెక్స్ట్ దానికి వస్తుంది ఎల్స్ ఆర్ ఎలీఫ్ నమ్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు 0 యొక్క ఫ్యాక్టోరియల్ అంతా 1, సో 1 అని చూపిస్తుంది. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేదు, అప్పుడు ఎల్స్ కండిషన్ లోకి వస్తుంది. ఎల్స్ లో ఏముంది, ఫర్ I ఇన్ రేంజ్, మనం ఫర్ లూప్ ని అక్కడలా ఇవ్వం. ఇక్కడ ఫర్ I ఇన్ రేంజ్, I అనేది ఈ రేంజ్ లో ఉంటే ఆ రేంజ్ అనేది ఎంత 1, నమ్ ప్లస్ 1. నెంబర్ అనేది ఇక్కడ 7 ప్లస్ 1 అంటే 8, 1 నుంచి 8 వరకు ఉండాలి. ఓకేనా, I వాల్యూ అనేది 1 నుంచి 8 వరకు ఉండాలని అర్థం ఆ స్టేట్మెంట్ ది. సో ఇక్కడ మనకి I వాల్యూ 1 ఉంది, ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా 1 ఉంది. సో ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఇంటూ I అంటే 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ I అంటే 1, సో 1 ఇంటూ 1 ఉంది, ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంక్రిమెంట్ చేస్తాం, అంటే రేంజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్ కి వస్తుంది, 2కి వస్తుంది. ఇప్పుడు 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 అవుతుంది, అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 అవుతుంది అనమాట. ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ ఇప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ 3 అవుతుంది. సో 2 ఇంటూ 3 అంటే 6 అనేది ఫ్యాక్టోరియల్ లో సేవ్ అవుతుంది. అలా సేవ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు లాస్ట్ లో మన రేంజ్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ అంటే ఏదైతే నెంబర్ తీసుకున్నాం 7 ఈజ్ ఫ్యాక్టోరియల్ అనేది ఎంత ఉంది వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ అంటే ఇక్కడ 7, సో 7 ఈజ్ అని చెప్పి దాని ఆన్సర్ అనేది ప్రింట్ అవ్వాలి మనకి. ఇది పైథాన్ లో ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు C లోనే ఫిబొనాకీ సిరీస్ ని ఎలా ప్రింట్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ఆ సీక్వెన్స్ అనేది మీకు తెలుసు కదా, 0 1 1 2 3 అలా వస్తూ ఉంటుంది. అసలు అలా రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ నేషన్ చూద్దాం. ఫస్ట్ 0 మనం తీసుకున్న ఫస్ట్ వాల్యూ అనేది 0కి 1 యాడ్ చేస్తే పక్కన 1 వస్తుంది. ఇప్పుడు ఆ పక్కన వచ్చిన 1కి 1 యాడ్ చేస్తాం అంటే 2 అవుతుంది. ఇప్పుడు ఆ 2కి 1 యాడ్ చేస్తాం 3 అవుతుంది. ఇప్పుడు ఆ 3కి దీని పక్కన ఉన్న నెంబర్ యాడ్ చేస్తాం అంటే 3 ముందు ఉన్న నెంబర్ అనమాట. 2 ఉంది కదా, 3 ప్లస్ 2 5. సో 5కి దాని ముందు ఉన్న నెంబర్ 3 ఉంది, 3 ప్లస్ 5 8. 8కి దాని ముందు ఉన్న నెంబర్ 8 ప్లస్ 5 13. నెక్స్ట్ 13కి దాని ముందుండే నంబర్ 13 ప్లస్ 8 అంటే 21 అలా వస్తుంది. ఇది ఫిబొనాకీ సిరీస్. ఇప్పుడు అలా సిరీస్ ని ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాం, హాష్ ఇంక్లూడ్ stdio.h int main. ఇప్పుడు వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటున్నాం. int I n t1 t2 నెక్స్ట్ టర్మ్ మొత్తం 4 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకున్నాం. మొత్తం 5 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసాం. ఇప్పుడు ఎంటర్ ద వాల్యూ, ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలో ఆ వాల్యూని ఎంటర్ చేసుకోవాలి. దాన్ని n లోకి రీడ్ చేసుకుంటుంది. printf ఫిబొనాకీ సిరీస్ అని చెప్పి ఆ సిరీస్ ప్రింట్ చేయాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ లూప్, ఫర్ I ఈక్వల్స్ టు 1 అయితే I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n. సో n వాల్యూ ఎంత మనం ఎంటర్ చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ గా 5 అనుకుందాం. 5 కన్నా 1 అనేది తక్కువ అండ్ నెక్స్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సో printf %d ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, t1 0 అని చెప్పి ప్రింట్ అవ్వాలి. సో 0 తర్వాత నెక్స్ట్ టర్మ్ ఈక్వల్స్ టు t1 ప్లస్ t2 అంటే t1 ఎంత ఉంది 0, 0 ప్లస్ 1 1. సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది 1 అవుతుంది, 0 1.
ఇప్పుడు T1 ఈక్వల్స్ టు T2 అయిపోతుంది. T2 అనేది నెక్స్ట్ టర్మ్ అయిపోతుంది. T1 ఈక్వల్స్ టు T2 అయిపోతుంది. T2 అనేది నెక్స్ట్ టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు T1 దగ్గర ఎంత ఉంది అంటే 0 కదండి, ఫస్ట్ లో ఉంది. సో ఇప్పుడు T1 ఎంత అయిందంటే 1 అవుతుంది, ఎందుకంటే T2 ఈక్వల్స్ టు T1 అయింది కదా. సో అందుకు ఇప్పుడు T2 అనేది దాని నెక్స్ట్ టర్మ్ అవుతుంది అనమాట. T1 ప్లస్ T2 చేసాం కదా, 0 ప్లస్ 1 అనేది నెక్స్ట్ టర్మ్. సో అది T2లో సేవ్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ప్రింట్ చేయాల్సింది T1 ని ప్రింట్ చేస్తున్నాం. T1 అనేది 0 ప్రింట్ అయింది. ఇప్పుడు T1 ప్లస్ T2 చేయాలి. ఫస్ట్ ఇనీషియల్ గా మనకి టర్మ్స్ ఇచ్చారు. T1 అనేది 0 అండ్ T2 అనేది 1 అయింది. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ టర్మ్ అనేది ఎలా కనుక్కుంటాం అంటే T1 ప్లస్ T2 చేస్తాం. 0 ప్లస్ 1 సో నెక్స్ట్ టర్మ్ మనకు వచ్చేసింది 1. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ వదిలేస్తాం. అంటే T1 ఈక్వల్స్ టు 0 ఉంది కదా, దాన్ని వదిలేసి 1 ఉంది కదా, దాన్ని T1 అనుకుంటాం. అండ్ దాని పక్కన ఉన్న 1 ని T2 అనుకుంటాం. నెక్స్ట్ టర్మ్ మనకి ఏదైతే వస్తుందో దాన్ని ఫైండ్ చేయాలి. సో 1 ప్లస్ 1 2 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ 2 అయింది. ఇప్పుడు T1 వదిలేస్తాం. T1 అంటే 1 ని వదిలేస్తాం. ఆ పక్క నుండి 1 ని T1 కింద కన్సిడర్ చేసుకుంటాం. 2 ని T2 కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ టర్మ్ ని ఫైండ్ చేస్తున్నాం. 2 ప్లస్ 1 3 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ 3 అవుతుంది అనమాట. సిరీస్ చూడండి, నేను చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. పక్కన ఆన్సర్ ఉంది కదా, అదే. ఇదంతా మనకి ఎన్ని సిరీస్ ఎంత వరకు ప్రింట్ చేయాలి, ఒక 10 ఇంటీజర్స్ వరకు ప్రింట్ చేయాలంటే 10 వరకు ప్రింట్ చేస్తాం. ఆ సిరీస్ ఏంటి, 0 1 1 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 3 8 8 ప్లస్ 5 13 13 ప్లస్ 8 21 21 ప్లస్ 13 34 ఇలా 10 ఇంటీజర్స్ వరకు మనం ప్రింట్ చేసాం. ఇలా మొత్తం 10 టర్మ్స్ ప్రింట్ చేసాం. దీని అవుట్పుట్ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సిరీస్ అనేది ప్రింట్ అయిపోయింది. సేమ్ ఇలానే జావా ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సేమ్ మనకి ఇక్కడ చూడండి, ఇంటీజర్స్ ఎలా ఇచ్చామైతే int n ఈక్వల్స్ టు 10 ఇచ్చాం, వాల్యూ T1 T2 ఇచ్చాం. ఇక్కడ system.out.println ఉంది కదా, ఇదేంటంటే మనకి సిరీస్ ఆ టర్మ్స్ ఎంత వరకు ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ఇది మీకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం. ఫర్ int i ఈక్వల్స్ టు 1 i లెస్ దెన్ ఈక్వల్స్ టు n i ప్లస్ ప్లస్. సో ఇనీషియల్ గా i వాల్యూ 1 ఉంది. సో 1 అయినప్పుడు ఫస్ట్ లో ఏముందంటే 1 ఉంది. ఇనీషియల్ గా i వాల్యూ 1 అయింది. మనం ఆల్రెడీ T1 వాల్యూ ఎంత ఇచ్చాం, 0 ఇచ్చాం. T2 వాల్యూ 1 ఇచ్చాం. సో int సమ్ ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 అని తీసుకున్నాం. T1 ఈక్వల్స్ టు T2 అవ్వాలి అండ్ T2 ఈక్వల్స్ టు సమ్ అవ్వాలి. ఇక్కడ సమ్ అనేది నెక్స్ట్ టర్మ్ అవుతుంది. T1 అండ్ T2 అనేవి మనకి టర్మ్స్ ఉన్నాయి కదా, సేమ్ ముందులానే. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలి, సో మనకి ఆ పై లైన్ లో చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని T1 ప్లస్ అని ఇచ్చాం. ఫస్ట్ T1 ప్లస్, T1 అనేది ఎంత ఉందంటే 0 ఉంది. సో నెక్స్ట్ కండిషన్ T1 తర్వాత T2 కదా, సో 0 ప్లస్ 1 అయిపోయిందా. నెక్స్ట్ మళ్ళీ చేంజ్ అవుతున్నాయి వాల్యూస్. సో T1 అనేది చేంజ్ అయిపోయింది, T2 అనేది కూడా చేంజ్ అయిపోయింది. 0 ప్లస్ 1 ప్లస్ 1 అలా ప్రింట్ అవుతూ వస్తుంది. అంటే మనకి ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 అని తీసుకున్నాం కదా, అది నెక్స్ట్ టర్మ్ అనమాట. సో 0 ప్లస్ 1 చేసుకుంటే నెక్స్ట్ టర్మ్ ఎంత అంటే 1 రావాలి. 0 1 1. నెక్స్ట్ ఇప్పుడు T1 T2 కన్వర్ట్ అయిపోతాయి. అంటే ఫస్ట్ 0th టర్మ్ వదిలేసి T1 టర్మ్ 1 ఉన్నదని 1 ఈక్వల్స్ టు 1 ఉంది కదా, సో దాన్ని మనం T1 కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చింది కొత్త టర్మ్ వచ్చింది కదా, అది T2 కింద కన్సిడర్ చేసుకుంటాం. మళ్ళీ మనం నెక్స్ట్ టర్మ్ ని ఫైండ్ చేయాలి. 1 ప్లస్ 1 2 అవుతుంది అనమాట. అలా ఫైండ్ చేసుకుంటూ వస్తాం. సిలో మీకు అర్థమైతే ఇది ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే 0 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 0 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 3 ప్లస్ 5 ప్లస్ 8 అలా కనిపిస్తుంది కదా, ఇది అవుట్పుట్. సేమ్ ప్రోగ్రామ్ ని మనం ఒకసారి పైథాన్ లో కూడా చూద్దాం. ఆ సీక్వెన్స్ ని ప్రింట్ చేయాలంతే. ఎందుకంటే ఇక్కడ సమ్ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుని ఆ టెంపరీ వేరియబుల్ లో ఇక్కడ మనకి సీక్వెన్స్ అనేది ప్రింట్ చేయాలంతే అనమాట. ఇక్కడ ఏంటంటే స్వాప్ చేస్తున్నాం అనమాట వాల్యూస్ ని. అదే మీకు ఇది ఆ స్వాపింగ్ అర్థమైతే మీకు ప్రోగ్రామ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మనకి కోడ్ అయితే కనిపిస్తుంది కదా, n టర్మ్స్ ఈక్వల్స్ టు int ఇన్పుట్ హౌ మెనీ టర్మ్స్. మన ఇన్పుట్ అనేది పైథాన్ లో ఎలా ఇస్తామంటే ఇలా ఇస్తాం. n టర్మ్స్ మనకి ఎన్ని టర్మ్స్ కావాలంటే అన్ని ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ హౌ మెనీ టర్మ్స్. n1 n2 ఈక్వల్స్ టు 0, 1 ఇచ్చాం. అంటే n1 లో 0 n2 లో 1 ఉంది. సో కౌంట్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. ఇప్పుడు n టర్మ్స్ అంటే మనం ఎంటర్ చేసిన టర్మ్స్ అనేవి 0 కన్నా తక్కువ ఉంటే ప్లీజ్ ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పి చూపిస్తుంది. లేదు ఎంటర్ చేసింది ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, ఫిబొనాకీ సిరీస్ అప్ టు n టర్మ్స్ ఈజ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే n1 లో ఎంత అయితే వాల్యూ ఉందంటే 0 ప్రింట్ అవుతుంది అనమాట. ఇదేం కాలేదు అప్పుడు కండిషన్ ఎల్స్ కండిషన్ లోకి వస్తుంది. ప్రింట్ ఆఫ్ ఫిబొనాకీ సిరీస్ అని చెప్పి వైల్ కౌంట్ 0 is less than equals to n టర్మ్స్. సో n టర్మ్స్ అనేది 0 కన్నా ఎక్కువ అయితే అప్పుడు మనకి అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ప్రింట్ n1, ఫస్ట్ n1 ని ప్రింట్ చేస్తున్నాం 0.
సో ఇప్పుడు నెక్స్ట్ nth టర్మ్ ఏంటంటే n1 ప్లస్ n2 అవుతుంది. 0 ప్లస్ 1 అనమాట. ఆల్రెడీ మనం n2 వాల్యూ ఇచ్చేసాం కదా 1 అని. సో 0 ప్లస్ 1 1 అవుతుంది. అంటే అది nth లో 1 సేవ్ అయింది. n1 ఈక్వల్స్ టు n2 మారిపోతున్నాయి అనమాట. n1 వాల్యూ అనేది n2 అయిపోయింది, n2 వాల్యూ nth టర్మ్ అయిపోయింది. nth టర్మ్ లో ఎంత ఉందంటే మనకి ఇప్పుడు 1 ఉంది. సో ఇప్పుడు అది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తాం, అంటే 1 అవుతుంది. నెక్స్ట్ కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ చేశాక ఇప్పుడు కౌంట్ వాల్యూ 1 ఉంది. 1 అనేది n టర్మ్స్, మనం తీసుకున్న 5 టర్మ్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 కన్నా తక్కువ ఉంది కదా, సో కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ ఇప్పుడు n1 ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు n1 చేంజ్ అయిపోయింది కదా, 0 కాదు 1 అవుతుంది n1. సో ఆ 1 ని ప్రింట్ చేస్తుంది. nth టర్మ్ ఏమవుతుంది అంటే n1 ప్లస్ n2, 1 ప్లస్ 1 2 అవుతుంది. nth టర్మ్ 2 అవుతుంది. సో 0 1 1 2 అవుతుంది. అన్నిటికీ సేమ్ లాజిక్. మీకు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అర్థమవుతుంది. సిలో విన్నట్టే ఇది ఇక్కడ కూడా అనమాట. అక్కడ నెక్స్ట్ టర్మ్ అయితే ఇక్కడ nth టర్మ్ అంటున్నాం, n1 ప్లస్ n2 అంటున్నాం t1 ప్లస్ t2కి. ఓకేనా, మిగతాదంతా సేమ్. కౌంట్ అనేది ఇక్కడ ఏంటంటే మనం 0 తీసుకున్నాం కదా, అలా ఇంక్రిమెంట్ అవుతుంది. 0 1 2 3 అలా ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది అనమాట. ఇది కౌంట్. ఇదంతా కూడా సి అండ్ జావా పైథాన్ ప్రోగ్రామ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మళ్ళీ వీలుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.